చూసుకున్నట్టయితే మనం చూస్తున్నాము మార్కెట్స్ ఒక 2 కాన్సిక్యూటివ్ సెషన్స్ 2 కాన్సిక్యూటివ్ డేస్ని కనుక చూసుకున్నట్టయితే కొంత హయ్యర్ సైడ్ వైపే రికార్డ్ హైస్ వైపు వెళ్ళడం అనేది మనం చూసాం. నిన్న కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ కొంత హయ్యర్ లెవెల్ నుంచి కరెక్షన్ అనేది వచ్చినప్పటికీ కూడా సెకండ్ హాఫ్లో అగైన్ కొంత రీబౌండ్ అవడం చూసాము. క్లోజింగ్ టైంలో కనుక చూసుకున్నట్టయితే రికార్డ్ హైస్ వైపే మార్కెట్స్ క్లోజ్ అవ్వడం అనేది మనం చూడడం జరిగింది. బట్ ఈ రోజు విషయానికి వచ్చినట్టయితే వీక్లీ ట్రేడింగ్ లాస్ట్ డేని కనుక చూస్తే మార్కెట్స్ కొంత ఫ్లాట్ టు కరెక్షన్ మోడ్లో స్లైట్ కరెక్షన్ మోడ్లో ఈరోజు ప్రారంభించడం అనేది చూస్తున్నాము. అండ్ ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కూడా చూసుకుంటే ఓపెన్ అయిన స్లైట్ కరెక్షన్ మోడ్ దగ్గర నుంచి కూడా చూస్తే అక్కడ నుంచి కూడా మరికొంత డౌన్ సైడ్ మూవ్ అనేది మార్కెట్స్లో మనం చూడడం జరిగింది. ప్రస్తుతం కొంత కరెక్షన్ మోడ్లోనే మార్కెట్స్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. నిఫ్టీ పరంగా చూస్తే 25 పాయింట్స్ డౌన్ సైడ్తో 11,987 వద్ద ఓపెన్ అయిన నిఫ్టీ ప్రజెంట్ 51 పాయింట్స్ నెగిటివ్ బేస్లో 11,961 వద్ద ట్రేడింగ్ హోల్డ్ చేస్తూ వస్తుంది. అండ్ సెన్సెక్స్ విషయానికి వచ్చినట్టయితే నిన్నటి క్లోజింగ్కి 23 పాయింట్స్ డౌన్ సైడ్తో 40,630 వద్ద ఓపెన్ అయిన సెన్సెక్స్ ప్రజెంట్ 165 పాయింట్స్ నెగిటివ్గా 40,489 వద్ద ట్రేడింగ్ని హోల్డ్ చేయడం చూస్తున్నాము. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ కూడా సుమారుగా ఒక 62 పాయింట్స్ డౌన్ సైడ్తో 30,571 వద్ద ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ప్రజెంట్ 100 పాయింట్స్ వరకు పాజిటివ్ వేస్లో 30,734 వద్ద బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. నిఫ్టీతో కంపేర్ చేసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ కూడా కొంత బెటర్గానే ఉందని చెప్పుకోవాలి. బ్యాంక్స్లో కొంత మిక్స్డ్ మూవ్స్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. బట్ మార్నింగ్కి ఇప్పటికీ కూడా చూసుకున్నట్టయితే బ్యాంక్స్లో వచ్చిన ఒక పాజిటివిటీ అనేది స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతూ రావడం అనేది మనం చూడడం జరుగుతుంది. అండ్ నిఫ్టీ టాప్ గెయిన్స్ అండ్ లూజెస్ పరంగా చూసుకున్నట్టయితే ప్రైవేట్ బ్యాంక్స్ ప్రైవేట్ సెక్టర్కి చెందిన బ్యాంక్సే కొంత నిఫ్టీలో టాప్ గెయినర్స్లో ఉన్నాయి. అందులో భాగంగా ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ ఇవన్నీ కూడా చూస్తే ఒక పాజిటివ్ వేస్లో మూవ్ అవడం చూస్తున్నాము. ఒక 1.5% నుంచి 2.5% మధ్య ఈ స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్ సైడ్లో ట్రేడ్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం M&M ఒకటి 1.73% వరకు అప్ ట్రెండ్లో ఉండగా ఐషియా మోటార్స్ నియర్లీ ఒక 1% వరకు పాజిటివ్ సైడ్లో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ లూజర్స్లో చూస్తే భారతీ ఇన్ఫర్టైల్ టాప్ లూజర్లో ఉంది 4% వరకు, సన్ఫార్మా 2.5%, గెయిల్ 2%, హెచ్యుఎల్ అండ్ యూపీఎల్ రెండు కూడా చూసుకున్నట్టయితే నియర్లీ ఒక 2% వరకు నెగిటివ్ వేస్లో ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ రావడం అనేది మనం గమనిస్తున్నాము. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కొంత కరెక్షన్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. లైక్ మార్కెట్స్తో అనుగుణంగా మిడ్ క్యాప్ కూడా మూవ్ అవుతూ రావడం చూస్తున్నాము. అందులో భాగంగా మార్నింగ్ ఇప్పటికీ చూసుకున్నట్టయితే మిడ్ క్యాప్లో కూడా కొంత కరెక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతూ రావడం అనేది గమనించాము. అడ్వాన్సెస్తో కంపేర్ చేసుకున్నట్టయితే డిక్లైన్సెస్ కొంత హయ్యర్ సైడ్గా ఉన్నాయని చెప్పాలి. 740గా అడ్వాన్సెస్ ట్రేడ్ అవుతుండగా 900గా ప్రజెంట్ డిక్లైన్సెస్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ రావడం అనేది మనం చూస్తున్నామని చెప్పొచ్చు. ఇక ఏషియన్ క్యూస్లో కనుక వెళ్ళినట్టయితే ఏషియన్ క్యూస్ అన్ని కూడా కొంత కరెక్షన్లోనే మూవ్ అవుతూ రావడం చూస్తున్నాము. జస్ట్ నికై అండ్ షాంఘై కాంపోజిట్ ఫ్లాట్గా మూవ్ అవుతున్నాయి. నికై ఒక 14 పాయింట్స్ వరకు అండ్ షాంఘై కాంపోజిట్ ఒక 4 పాయింట్స్ వరకు పాజిటివ్ సైడ్లో ట్రేడ్ అవుతుండగా స్ట్రైట్ టైమ్స్ 30 పాయింట్స్ అండ్ హ్యాంగ్సెంగ్ 184 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 13 పాయింట్స్ అండ్ కోస్పీ 8 పాయింట్స్ వరకు నెగిటివ్ అవుట్లుక్లో ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ రావడం చూస్తున్నాము. అండ్ ఎస్జీఎక్స్ నిఫ్టీ కనుక చూస్తే 82 పాయింట్స్ నెగిటివ్గా 11,976 వద్ద ఎస్జీఎక్స్ నిఫ్టీ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తుందని చెప్పాలి. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్ విషయానికి వస్తే ఐజీఎల్ ఒకటి టాప్ గెయినర్లో ఉంది 7.5% వరకు, కేఐఓసీఎల్ 6%, ఎడిల్ వైజ్ నిన్నటి ర్యాలీని ఈ రోజు కూడా కంటిన్యూ చేస్తూ 5% వరకు అప్ ట్రెండ్లో ఉంది. దివాన్ హౌసింగ్ 5%, రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ క్యాపిటల్, వోల్టాస్, చోళమండలం ఫినాన్స్, బేర్ క్రాప్ సైన్స్, బజాజ్ హోల్డింగ్స్, బయోకాన్ ఇవన్నీ కూడా చూస్తే ఒక 1% నుంచి 2% పైగానే 2 to 2.5% వరకు అప్ ట్రెండ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేయడం చూస్తున్నాము. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూస్తే ఇక స్మాల్ క్యాప్లో చూస్తే రేమాండ్ బాగా అవుట్ పర్ఫామ్ చేస్తుంది. స్మాల్ క్యాప్లో 14% వరకు రేమాండ్ అవుట్ పర్ఫామ్ చేయడం చూస్తున్నాము. అండ్ అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ ఒక 14%, యూనిప్లై ఇండస్ట్రీస్ 10%, కిరీ ఇండస్ట్రీస్ 7.5%, థైరోకేర్ టెక్నాలజీస్ 5.5%, గ్రాన్యూల్స్ ఇండియా, ఐబీ రియల్ ఎస్టేట్ ఒకటి అగైన్ అవుట్ పర్ఫామ్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఒక 5 to 6% మధ్య అప్ ట్రెండ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ రావడం చూస్తున్నాము. ఇక రూపీ విషయానికి వచ్చినట్టయితే అరౌండ్ ఇది కనుక చూస్తే ప్రస్తుతం ఒక 34 పాయింట్స్ లోయర్ నోట్తో ఒక 71.30తో ఈరోజు డేని రూపీ స్టార్ట్ చేయడం అనేది మనం గమనించామని చెప్పాలి. ఇక ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్ పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ క్యాన్స్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారితో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాము. హై సూర్యదేవ్ గారు. హాయ్ అండి. ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ వైజ్లో చూస్తే మనం చూస్తున్నాము డేని స్టార్ట్ చేయడం మార్కెట్స్ కనుక చూసుకున్నట్లయితే కొంత ఒక ఫ్లాట్ టు స్లైట్ కరెక్షన్ ధోరణిలో మార్కెట్స్ డేని స్టార్ట్ చేశాయని చెప్పుకోవాలి. లాస్ట్ 2 డేస్లో
కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ కొంత హయ్యర్ సైడ్ వైపు బాగా రికార్డ్ హైస్ వైపు వెళ్ళడం అనేది మనం అబ్జర్వ్ చేశాము. సపోర్ట్ లెవెల్స్ అన్నింటినీ కూడా బ్రేక్ చేస్తూ కొంత హయ్యర్ సైడ్ వైపు మార్కెట్స్ అనేది వెళ్ళడం జరిగింది. నిన్నంతా కూడా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే లాస్ట్ ఈ 2 కాన్సిక్యూటివ్ డేస్లో కనుక చూస్తే రికార్డ్ హైస్ వైపే మార్కెట్స్ మూవ్ అవ్వడం చూసాము. క్లోజింగ్ టైంలో ముఖ్యంగా కొంత కరెక్షన్ సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్లో కొంత కరెక్షన్ అనేది చూసినప్పటికీ క్లోజింగ్ టైంలో రీబౌండ్ అవ్వడం, హైస్లో కొంత మార్కెట్స్ క్లోజ్ అవ్వడం అనేది మనం చూసాము. బట్ ఈరోజు వాటన్నిటికీ రివర్సల్ ట్రెండ్ అనేది కొంత చూస్తున్నామని చెప్పాలి. మార్నింగ్ ఈరోజు ఓపెనింగ్లోనే కొంత కరెక్షన్ అనేది మనకు కనిపించింది. అండ్ అదే కరెక్షన్ ట్రెండ్ అనేది ఇంకా మార్కెట్స్లో కొనసాగుతూ వస్తున్నట్టే కనిపిస్తుంది. సో మీరు ఎలాంటి మూవ్స్ అనేది చూస్తున్నారు? ఓవరాల్గా ఈరోజు లాస్ట్ డే, వీక్లీ ట్రేడింగ్ లాస్ట్ డే కాబట్టి ఎలాంటి మూవ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు మార్కెట్స్లో? చూడండి, నిన్నటి ప్యాటర్న్ కనుక గమనించినట్టయితే 11,946 లెవెల్స్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని న్యూ హైస్ వైపుగా మార్కెట్ మూవ్ అవ్వడం చూసాం. అంటే నియర్గా 12,021 దగ్గర రికార్డ్ హై అన్నది క్రియేట్ చేసింది మనకు రీసెంట్ టైంలో న్యూ హై అనమాట అది. సో ఈరోజు విషయానికి వస్తే అంటే నిన్న ఏర్పడ్డ హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్కి ఈరోజు కొద్దిగా బేరిష్గా ట్రేడ్ అవుతుంది. అయినప్పటికీ నిన్నటి లోయర్ లెవెల్స్ని ఇంకా హోల్డ్ చేస్తుంది కాబట్టి 11,950, 940 ఆ రౌండ్గా బయర్స్ ఇంకా సపోర్ట్ చేస్తున్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ కనుక గమనించిన, సెన్సెక్స్ గమనించిన నిన్నటి ట్రేడింగ్ రేంజ్లోనే ఉంది. నిన్నటి లోయర్ లెవెల్స్ అనేది బ్రేక్ డౌన్ కాలేదు కాబట్టి ఇక్కడ కొద్దిగా ఫ్లాట్గా ట్రేడ్ అయ్యి మళ్ళీ లాస్ట్ అవర్లో బౌన్స్ అనేది రావడానికి ఆస్కారం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇంకా ప్యాటర్న్ ఇంకా అప్ సైడ్ కంప్లీట్ కాలేదు. సో ఒకసారి 12,000 పైన అబోవ్ మూవ్ అయింది కాబట్టి రెసిస్టెన్స్ని అయితే ఫస్ట్ అటెంప్ట్లో బ్రేక్అవుట్ చేసినట్టుగానే భావించాల్సి ఉంటుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది 12,100, 12,200 వరకు కనిపిస్తుంది కాబట్టి ఈ డిప్స్ అనేది బయింగ్ ఆపర్చునిటీగానే తీసుకోవాలి తప్ప ఫ్రెష్గా షార్ట్ సెల్ పొజిషన్స్ అనేది ఇనిషియేట్ చేయకూడదు. సో షార్ట్ సెల్లింగ్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో మళ్ళీ క్లోజింగ్ టైం వరకు నిన్నటి హయ్యర్ లెవెల్స్ అంటే 12,021 లెవెల్స్ని కనుక బ్రేక్అవుట్ చేయగలిగితే వన్ సైడ్ అప్ సైడ్ మూమెంటం అనేది మనం చూడవచ్చు మార్కెట్లో. అది ఈరోజు వస్తుందా లేదా మండే వస్తుందా అనేది మనం ఇప్పుడే చెప్పడం కష్టం. కాకపోతే ట్రెండ్ అయితే ఇప్పటికీ అప్ సైడ్లోనే ఉంది కాబట్టి ఇలాంటి డిప్స్ని బయింగ్ ఆపర్చునిటీస్ కోసమే బై చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఫ్రెష్గా ట్రేడింగ్ పర్పస్లో బై చేయాలనుకుంటే మెటల్ స్టాక్స్ అనేది కొద్దిగా కరెక్షన్ మోడ్లో ఉన్నాయి కాబట్టి ఈ డిప్స్ని యూస్ చేసుకొని మెటల్ స్టాక్స్లో ట్రేడింగ్ పరంగా లాంగ్ పొజిషన్స్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. మనకు సెక్టోరల్ వైజ్ గమనిస్తే ఈరోజు కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నది అంటే బ్యాంకింగ్ సెక్టర్ ఒకటి, ఆటో సెక్టర్ ఒకటి, రియాలిటీ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, బ్యాంక్స్ ఇవన్నీ కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. మిగతా సెక్టర్స్లో ప్రాఫిట్ బుకింగ్ రావడం మనం చూస్తున్నాం. సో అది ప్రాఫిట్ బుకింగ్ కూడా మనకు సెకండ్ హాఫ్లో ఎరోడ్ అయిపోయి మళ్ళీ పాజిటివ్లోకి మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి అగ్రెసివ్ షార్ట్ సెల్లింగ్ మాత్రం కరెంట్ లెవెల్స్లో అవాయిడ్ చేయమని చెప్తాను. వీక్లీలో లాస్ట్ ట్రేడింగ్ డే కాబట్టి మనకు ఈరోజు కొద్దిగా పాజిటివ్గానే క్లోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే సురదేవ్ గారు, ఇందాక మీరు చెప్పినట్టు కనుక చూస్తే నిజంగానే కొంత మెటల్స్లో కనుక చూస్తే మనం అబ్జర్వ్ చేస్తూ వచ్చాము. లోయర్ సైడ్ నుంచి కొంత అప్ ట్రెండ్లోకి వెళ్ళిన మెటల్స్లో ప్రస్తుతం ఒక చిన్న ప్రాఫిట్ బుకింగ్ మూవ్స్ అనేది మనకు కనిపిస్తున్నాయి. బట్ స్టిల్ కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ ఈ కొద్ది రోజులుగా ఉన్న వీక్ ట్రెండ్కి ఒక చిన్న బ్రేక్ పడినట్టుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో మీరు ట్రేడింగ్ పర్పస్కి ఈ లెవెల్లో మెటల్స్కి ఎంటర్ అవ్వచ్చు అన్నారు కాబట్టి ఈ డిప్స్లో ముఖ్యంగా ఎలాంటి ఏ మెటల్ స్టాక్స్లో వెళ్ళడం బెటర్ అంటారు? చూడండి, మనకి ఇప్పుడు లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి గమనిస్తే టాటా స్టీల్లో మంచి అప్ సైడ్ మూమెంటం చూసాం. సో రీసెంట్ టాప్ లెవెల్ వచ్చేసి 420 నుంచి నిన్న 391, 392 వరకు కూడా డిప్ రావడం చూసాం. ప్రజెంట్ 397 దగ్గరలో ఉంది. సో ఈ జోన్ అంటే 390, 397, 398 ఆ జోన్ దగ్గరలో ఒక సపోర్టివ్ ట్రెండ్ లైన్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ ర్యాలీ ఎవరైతే మిస్ అవుతున్నాం అనుకునే వాళ్ళు ఇక్కడ ఫ్రెష్గా లాంగ్ పొజిషన్స్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ అప్ సైడ్లో 420 ఎబో మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో 420 ఎబో టాటా స్టీల్ మూవ్ అవ్వగలిగితే 440 వరకు ఈ అప్ సైడ్ మూమెంటం అనేది కొనసాగవచ్చు. సో అది ఈ రోజే వస్తుందని కాదు, నెక్స్ట్ వీక్లో ఈ ట్రెండ్ అనేది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో టాటా స్టీల్ ఒకటి, వేదాంత, హిండాల్కో ఇలాంటి మెటల్ స్టాక్స్లో లాంగ్ పొజిషన్స్ ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఓకే అండి, కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. మనం కాల్స్ కూడా చూద్దాము. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి వివేక్. హలో మేడం. యా వివేక్, చెప్పండి. 12,000 కాల్ ఆప్షన్ తీసుకోవచ్చా డిసెంబర్ 12,200 నిఫ్టీలో 12,000 కాల్ ఆప్షన్ బై చేసుకోవచ్చు అండి. నా ఉద్దేశంలో అయితే ఈరోజు కనుక 11,900, 11,850 సపోర్ట్ హోల్డ్ అయినంత వరకు మార్కెట్స్ అన్నది 12,100, 12,200 వరకు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి.
కాబట్టి మీరు నెక్స్ట్ టైం పీరియడ్ ఎక్కువ పెట్టుకోండి. అంటే మీరు 14th నవంబర్ కాకుండా మీరు నెక్స్ట్ వీక్ కాల్ ఆప్షన్స్ అనేది మీరు బై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్లోకి వెళ్దాం. శ్రీనివాస్, హలో. మేడం. యా శ్రీనివాస్, చెప్పండి. మేడం, నేను బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్ తీసుకున్నాను మేడం, 31,000. ఓకే, హోల్డర్ ఎగ్జిట్ మేడం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇండియన్స్ ఇండియా ఎట్లో బై చేసుకోవచ్చా? ఇంజనీర్స్ ఇండియానా? అవునండి, అవును. అంటే మీరు షార్ట్ టర్మ్ కానీ అడుగుతున్నారా, లాంగ్ టర్మ్ కా? షార్ట్ టర్మ్ మేడం. ఓకే, చూడండి, బ్యాంక్ నిఫ్టీ 31,000 కాల్ ఆప్షన్ బై చేస్తుంటే కంటిన్యూ చేయండి. నా ఉద్దేశంలో అయితే 31,000 ఎబో బ్యాంక్ నిఫ్టీ మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మీకు నెక్స్ట్ వీక్లో ఆ మూమెంటం అనేది రావచ్చు. సో ఆల్రెడీ మీరు బై చేస్తున్నారు కాబట్టి కంటిన్యూ చేయండి. ఆ బౌన్సెస్ వచ్చినప్పుడు అక్కడ ఒకసారి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంజనీర్స్ ఇండియా కరెంట్ లెవెల్స్లో బై చేసుకోవచ్చు అంటే షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే బయింగ్కి ఒకసారి అటెంప్ట్ చేయొచ్చు అండి. అటెంప్ట్ చేస్తే కనుక 104 దగ్గర మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. అండ్ అప్ సైడ్ వచ్చేసి మళ్ళీ 122, 125 అనేది రాబోయే రోజుల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హలో. ఓకే అండి, కాల్ అయినట్టుంది. ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే సూర్యదేవ్ గారు, ఇంద్రప్రస్థ గ్యాస్ ఒకటి ఈరోజు కొంత హయ్యర్ సైడ్ వైపు మూవ్ అవ్వడం చూస్తున్నాము. ఈ స్టాక్ కనుక చూసుకున్నట్టయితే అటు రిజల్ట్స్ కూడా బాగానే పోస్ట్ చేయడం, అట్ ద సేమ్ టైం కనుక చూసుకున్నట్టయితే ఇది దాని దృశ్యాన్ని రిజల్ట్స్ దృశ్యా కొంత హయ్యర్ సైడ్ వైపు కొంత 52 వీక్స్ హై వద్ద ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది అని చెప్పవాలి ప్రస్తుతం మనకు చూసుకున్నట్టయితే. సో టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే ఎంతవరకు ఈ మూవ్ అనేది ఇందులో సస్టైన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయంటారు? ఓవరాల్గా అసలు ట్రెండ్ అనేది ఎలా ఉందంటారు అటు షార్ట్ టర్మ్కి? చూడండి, ఈరోజు విషయానికి వస్తే కనుక నియర్గా 390 దగ్గర నిన్న క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ ఈరోజు 421 వరకు బౌన్స్ కంటిన్యూ అవుతుంది. సో వాల్యూమ్స్ కూడా హెవీగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి ఒక 5 to 10% అప్ సైడ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అగ్రెసివ్ షార్ట్ సెల్ పొజిషన్ కాకుండా కొద్దిగా డిప్స్ వచ్చినప్పుడు నియర్గా 410, 400 మధ్యలో ఏమైనా కరెక్షన్స్ కానీ ప్రాఫిట్ బుకింగ్ లాంటిది వచ్చినప్పుడు అక్కడ లాంగ్ పొజిషన్స్ అనేది ఇనిషియేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాము. బెంగళూరు నుండి నళిని, హలో. హలో, గుడ్ మార్నింగ్ అండి. యా, గుడ్ మార్నింగ్ నళిని గారు, చెప్పండి. హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం నవంబర్ ఫ్యూచర్స్ లో ఇప్పుడు బయింగ్కి వెళ్ళొచ్చా? ఓకే, అంతేనండి. యా, నవంబర్ ఫ్యూచర్స్లో బయింగ్కి వెళ్ళాలనుకుంటున్నారు. ఈ టైంలో ఎంటర్ అవ్వచ్చా? నవంబర్ ఫ్యూచర్ హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం. యా, ఓకే, అంతేనా, ఇంకేమైనా ఉందా? అదేనండి. ఓకే, చూడండి, హిందుస్థాన్ పెట్రోలియం విషయానికి వస్తే ఇది కొద్దిగా అండర్ పర్ఫామ్ చేస్తుందండి. సో మీరు ఇక్కడ బయింగ్ పొజిషన్స్ ఇనిషియేట్ చేయడం కన్నా ఇంకా కొద్దిగా డిప్ వచ్చే వరకు వెయిట్ చేసి ఆల్మోస్ట్ 295 కానీ 290 జోన్ వచ్చినప్పుడు మీరు ఆ లోయర్ లెవెల్స్లో బయింగ్కి ట్రై చేసుకోవచ్చు. అక్కడ నుంచి మళ్ళీ రీబౌండ్ అవ్వడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే అండి, నెక్స్ట్ కాల్లోకి వెళ్దాము. హలో. హలో. యా, చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, అరవిందో ఫార్మ్ తీసుకున్నాను మేడం, 400 పుట్ ఆప్షన్. 400 పుట్ తీసుకున్నారు. అది హోల్డర్ అరవిందో ఫార్మ్ 400 పుట్. ఓకే, 400 అన్నది సపోర్టివ్ అన్నది అక్కడ ఎగ్జిస్ట్ అయి ఉందండి అరవిందో ఫార్మాకి. కాబట్టి 400 వరకు డిప్ అనేది రాకపోవచ్చు. మీరు ఆల్రెడీ బై చేస్తున్నారు కాబట్టి నా పర్సనల్ ఒపీనియన్ అయితే మీరు దీనికి హెడ్జింగ్ పొజిషన్ తీసుకోండి. 440 అని 460 అలాంటి కాల్ ఆప్షన్ ఒకటి బై చేసి పెట్టుకోండి, మీకు వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో 400 అయితే కీలకమైన సపోర్ట్ కాబట్టి అది ఇమ్మీడియట్గా బ్రేక్ డౌన్ అనేది కాకపోవచ్చు. ఓకే సార్, గారు అట్ ద సేమ్ టైం కనుక చూసుకున్నట్టయితే ఇది Q2 రిజల్ట్స్ కనుక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఒక 94% లాస్తో పోస్ట్ చేసిన కారణం చేత ఒకటి ఈరోజు బాగా డౌన్ సైడ్లో మూవ్ అవ్వడం చూస్తున్నాము. అండ్ అందులో భాగంగా చూస్తే ఈ స్టాక్ ఒక 4 to 5% మధ్య కరెక్ట్ అవ్వడం అనేది కూడా మనం చూస్తున్నామని చెప్పొచ్చు. సో ఇది కనుక చూసుకున్నట్టయితే ఈ లెవెల్లో కొంత ఏమైనా ఆగొచ్చుంటారా, లేదు ఇక్కడ నుంచి మరికొంత లోయర్ సైడ్ వైపు వెళ్ళొచ్చుంటారా? ఇఫ్ వెళ్ళినట్టయితే ఏ లెవెల్ని టచ్ చేయొచ్చు లోయర్ సైడ్?
చూడండి ఒక ఆడు విషయానికి వస్తే లాస్ట్ ఫ్యూ వీక్స్ బ్యాక్ నుంచి గమనిస్తే 235 అరౌండ్ దగ్గరలో 2 టైమ్స్ సపోర్ట్ అనేది తీసుకొని అక్కడ నుంచి రీబౌండ్ అవ్వడం చూస్తున్నాము. సో ఓవరాల్గా 235 230 అనేది షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో కీలకమైన సపోర్ట్ లెవెల్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు కొద్దిగా గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయినప్పటికీ మళ్ళీ లోయర్ లెవెల్స్ నుంచి ఒక ఆడులో బయింగ్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి అది కాకుండా మనకి ఆల్మోస్ట్ 288 ఆ జోన్ దగ్గరలో ఒక సపోర్టివ్ ట్రెండ్ లైన్ కూడా ఉంది. కాబట్టి అక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ మూమెంటం అనేది కంటిన్యూ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి బౌన్సెస్ అంటే ఒకసారి అప్ ట్రెండ్లో వెళ్ళిన తర్వాత ఎవరైతే మిస్ అయిన ఫీలింగ్ ఉంటుందో ఇలాంటి కరెక్షన్స్ అన్నది మళ్ళీ ఎంట్రీ పాయింట్స్గా యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి బై అండ్ డిప్స్ అనే చెప్తాను. ఓకే సార్, కనుక ముఖ్యంగా కనుక చూస్తే పిఎస్యూ బ్యాంక్స్లో కొంత లాస్ట్ ఈ 3 ట్రేడింగ్ సెషన్స్గా కూడా చూసుకున్నట్టయితే కొంత కరెక్షన్ అనేది ఇంకా కొనసాగుతూ వస్తూ ఉంది. ఈరోజు కూడా పిఎస్యూ బ్యాంక్స్ అన్నీ కూడా రెడ్ జోన్లో లైక్ కరెక్షన్ జోన్లో ఇంకా ట్రేడ్ అవుతూ రావడం అనేది మనం చూస్తున్నాము. కంపేర్ టు ప్రైవేట్ బ్యాంక్స్ పిఎస్యూ బ్యాంక్స్ ఇంకా వీక్గా ఉన్నాయని చెప్పాలి. నిన్న కూడా చూసుకున్నట్టయితే అటు వీక్లీ క్లోజింగ్ ఉన్నప్పటికీ కూడా బ్యాంక్స్లో కూడా చూసుకున్నట్టయితే కొంత అప్ము అనేది మనం చూడలేకపోయామని చెప్పాలి. ఐ మీన్ టు సే లైక్ ఇంకా కొంత కరెక్షన్ అనేది కొనసాగుతున్నట్టే కనిపిస్తోంది. సో ఇలాంటి టైంలో పిఎస్యూ బ్యాంక్స్లో ఎలాంటి స్ట్రాటజీని మీరు రికమెండ్ చేస్తారు? సో పిఎస్యూ బ్యాంక్స్ విషయానికి వస్తే మా ఎగ్జాంపుల్ మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ ఎస్బీఐ కానీ ఇవన్నీ గమనిస్తే ట్రెండ్ అయితే అప్ సైడ్లో ఉంది. కాకపోతే లాస్ట్ 2-3 డేస్గా గమనిస్తే మాత్రం హయ్యర్ లెవెల్స్ నుంచి ప్రాఫిట్ బుకింగ్ అన్నది జరుగుతుంది. సో అయినప్పటికీ ఇంకా కీలకమైన సపోర్ట్స్ని బ్రేక్ డౌన్ అన్నది జరగలేదు. కాబట్టి ఈ బౌన్స్ ఇప్పుడు ఏదైతే మనం ప్రాఫిట్ బుకింగ్ చూస్తున్నామో ఆ డిప్స్ని బయింగ్ ఆపర్చునిటీగానే తీసుకోవాలి తప్ప అగ్రెసివ్గా సెల్లింగ్ అనేది వెళ్ళకూడదు. సో కొద్ది రోజులు ప్రాఫిట్ బుకింగ్ తర్వాత మళ్ళీ అప్ సైడ్ మూమెంటం అనేది కంటిన్యూ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఆ పిఎస్యూ బ్యాంక్స్ విషయానికి వస్తే ట్రేడింగ్ పరంగా లాంగ్ పొజిషన్స్ ఇనిషియేట్ చేయడానికి కొద్దిగా ఎస్బీఐ కానీ బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ అనుకూలంగా ఉన్నాయని భావించవచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. హైదరాబాద్ నుండి చక్రవర్తి. హలో మేడం. యా చక్రవర్తి గారు చెప్పండి. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. యా గుడ్ మార్నింగ్ అండి, అడగండి. మేడం నాకు న్యూ ఇండియా ఇన్సూరెన్స్ 150 షేర్స్ ఉన్నాయండి. హలో యా చెప్పండి అండి. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ 150 షేర్స్ ఉన్నాయండి. ఓకే, ఎక్కడండి బయింగ్ ప్రైస్? సార్ బయింగ్ ప్రైస్ ఎక్కడ? 190 సార్. ఓకే 190 అండి. జైమార్తి భారత్ 150 షేర్స్ ఉన్నాయండి. అది 240 లెవెల్ సార్. ఉంచుకోమంటారా లేకపోతే ఎవరేజ్ చేస్తారు? సో న్యూ ఇండియా అష్యూరెన్స్ విషయానికి వస్తే మీరు 180 దగ్గర లాంగ్స్ బిల్డప్ చేసుకున్నారు. ప్రజెంట్ లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ కనుక గమనిస్తే 95 రూపీస్ దగ్గర నుంచి 180 వరకు కూడా బౌన్స్ వచ్చి చూసాం. కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. అయినప్పటికీ ఇంకా సపోర్ట్స్ పైనే ఉంది. కాబట్టి మళ్ళీ ఫ్రెష్ ఇంకొక బౌన్స్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఉన్నదాన్ని మీరు హోల్డ్ చేయండి, యావరేజ్ చేయకండి. హోల్డ్ చేయగలిగితే కనుక ఇది మళ్ళీ నియర్గా 200 ఆ జోన్ వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మీరు షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో బై చేసి ఉంటే 200 ఆ జోన్ వచ్చినప్పుడు ఒకసారి దీంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇంకొకటి జై భారత్ మారుతి. యా ప్రస్తుతానికి డేటా అవైలబుల్ లేదండి. ఓకే, నెక్స్ట్ ఆ కాలర్ ఉన్నారు, మనం కాల్లోకి వెళ్దాము. తిరుపతి నుండి చందు. హలో హలో గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ చందు, చెప్పండి. ఆర్బిఎల్ 350 అలాగే ఎస్ బ్యాంక్ 75 కాల్ ఆప్షన్స్ ఉన్నాయండి. వీటి రెండింటి గురించి చెప్పరా? ఆర్బిఎల్ 350 అండ్ ఎస్ బ్యాంక్ 75 కాల్ తీసుకున్నారు రెండు కూడా. ఎస్ సార్. ఓకే, ఆర్బిఎల్ 350. ఎస్, ఎస్ బ్యాంక్ 75 కాల్స్ తీసుకున్నారు రెండు కూడా. చూడండి, ఎస్ బ్యాంక్ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏం లేదండి. ఓవరాల్గా ఇది అప్ సైడ్ రావడానికి ప్రయత్నం అయితే జరుగుతుంది. కాకపోతే ఇది ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుంది అన్నది ఇప్పుడే చెప్పడం కష్టం. కాకపోతే కీలకమైన సపోర్ట్స్
64 పైన ఉన్నంత వరకు కొద్దిగా పాజిటివ్గానే భావించాల్సి ఉంటుంది షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో. సో 64 రూపీస్ సపోర్ట్ అనేది ఎంతవరకు హోల్డ్ అవుతుంది అనేది మనం ఇప్పుడే చెప్పడం కష్టం, ఎందుకంటే చాలా షార్ప్ కరెక్షన్ తర్వాత బౌన్స్ రావడం చూస్తున్నాం కాబట్టి కొద్దిగా అయితే కన్సల్టేషన్ మోడ్లో వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో 75 కాల్ ఆప్షన్ అయితే ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. బౌన్స్ వస్తే మళ్ళీ ఒక 80 రూపీస్ వరకు బౌన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఆ బౌన్స్ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వాల్సిందే. ఇంకా పెద్దగా అంతకు మించి పెద్ద అప్సైడ్ మూమెంటం షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో రాకపోవచ్చు. ఆర్బిఎల్ బ్యాంక్ 350 కాల్ ఆప్షన్ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. కాకపోతే 350 అనేది కొద్దిగా మీరు అవుట్ ఆఫ్ ది మనీ స్ట్రైక్ ప్రైస్ అనేది మీరు సెలెక్ట్ చేశారు. సో ప్రస్తుతానికి ఇది లోయర్ లెవెల్స్లో బౌన్స్ వచ్చినప్పటికీ నియర్గా 325, 326 ఆ లెవెల్స్ దగ్గర రెసిస్టెన్స్ని ఎదుర్కొంటుంది. సో 3-4 టైమ్స్ ఆ లెవెల్స్ వరకు వెళ్ళినప్పటికీ మళ్ళీ అక్కడి నుంచి అమ్మకాలు ఒత్తిడి గురవడం చూసాం కాబట్టి ఈసారి 325 బ్రేక్అవుట్ వస్తే నియర్గా 340, 350 వరకు కూడా బౌన్స్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ప్రజెంట్ అయితే ట్రెండ్ షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్గానే ఉంది. హోల్డ్ చేయండి. లోయర్ లెవెల్స్లో 295 స్పాట్ లెవెల్ని గమనించండి. సో 295 అబౌట్ ఆర్బిఎల్ బ్యాంక్ ఉన్నంత వరకు ఈ కాల్ ఆప్షన్ కంటిన్యూ చేయండి. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాము. హైదరాబాద్ నుండి కిరణ్. హలో. నమస్తే మేడం. నమస్తే కిరణ్, చెప్పండి. ఇన్సైడ్కి ఇండియన్ బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఒకటి, జనరల్ స్టీల్ ఒకటి, ఫ్యూచర్లో షార్ట్ టైం తీసుకోవచ్చు మేడం, ఒకసారి స్టార్ట్ చేస్తాను. ఫ్యూచర్లో హౌసింగ్ ఫైనాన్స్ అండ్ జెన్ టెక్నాలజీస్. షార్ట్ టైం ఇండియన్ బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అండ్ జనరల్ స్టీల్ సార్. జిందాల్ స్టీల్. ఓకే. సో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ షార్ట్ సెల్లింగ్ ఖచ్చితంగా అవాయిడ్ చేయమని చెప్తానండి. ట్రెండ్ పాజిటివ్గా ఉంది. షార్ప్ అప్ సైడ్ మూమెంట్స్ అన్నది ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు విషయానికి వచ్చిన నియర్గా లోయర్ లెవెల్స్ 233, 234 లెవెల్స్ దగ్గర నుంచి రీబౌండ్ అవ్వడం చూస్తున్నాం కాబట్టి షార్ట్ సెల్ పొజిషన్ అవాయిడ్ చేయండి. వీలైతే లాంగ్ పొజిషన్స్ని బిల్డప్ చేసుకోండి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్లో. సేమ్ నెక్స్ట్ జేఎస్డబ్ల్యూ స్టీల్ అనేదా? యా, జిందాల్ స్టీల్. జిందాల్ స్టీల్ విషయానికి వస్తే మాత్రం దీంట్లో కూడా మీరు షార్ట్ సెల్లింగ్ అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి. ఓవరాల్గా మెటల్ సెక్టర్ అనేది పాజిటివ్గానే ట్రేడ్ అవుతుంది కాబట్టి ఈ అప్ సైడ్ మూమెంటం ఇంకా కొద్ది రోజులు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అప్ సైడ్ మూమెంటంలో ఉన్న స్టాక్స్లో ఖచ్చితంగా షార్ట్ సెల్లింగ్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో ఏదైనా డిప్స్ వస్తే రీఎంట్రీ అంటే ఎంట్రీ పొజిషన్స్ బిల్డప్ చేసుకోవడానికి యూస్ చేసుకోవాలి తప్ప షార్ప్గా పెరిగింది కదా మళ్ళీ కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్న ఉద్దేశంతో షార్ట్ సెల్లింగ్ అనేది అవాయిడ్ చేయండి. కాబట్టి నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ షార్ట్స్ అవాయిడ్ చేయండి. వీలైతే లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేసుకోండి. జిందాల్ స్టీల్లో కూడా వీలైతే డిప్స్లో మీరు లాంగ్ పొజిషన్స్ ఇనిషియేట్ చేసుకోండి. ఓకే, 1 to 2 మెయిల్స్తో షోని వైండప్ చేద్దాము. సురేష్ రెడ్డి మెయిల్ చేశారు. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ 267 అండ్ అవంతి ఫీడ్స్ 587లో హోల్డ్ చేస్తున్నారు. హోల్డర్ ఎగ్జిట్. అవంతి ఇక్కడ 567, 587, 267 కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్. సో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ హోల్డ్ చేయండి. నా ఉద్దేశంలో రీసెంట్ లోయర్ లెవెల్స్ 211 దగ్గర నుంచి కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ రెసిస్టెన్స్ 240ని బ్రేక్అవుట్ చేసి దానిపైన సస్టైన్ అవుతుంది కాబట్టి ఈ అప్ సైడ్ మూమెంటం ఇంకా కొద్ది రోజులు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ అప్ సైడ్ వస్తే కనుక 280, 300 వరకు ఈ అప్ సైడ్ మూమెంటం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మీరు మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బై చేసి ఉంటే కనుక హోల్డ్ చేయండి. నియర్గా 300 ఆ జోన్ వచ్చినప్పుడు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. నెక్స్ట్ అవంతి ఫీడ్స్ అన్నారు, అది 587 అరౌండ్ మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకుని ఉంటే కనుక ప్రజెంట్ అయితే హోల్డ్ చేయండి ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే. సో ప్రజెంట్ మూమెంటం అయితే అప్ సైడ్లో ఉంది కాబట్టి హోల్డ్ చేయండి. అప్ సైడ్ బౌన్స్ వచ్చినప్పుడు నియర్గా మీ బయింగ్ ప్రైస్ వస్తే కనుక ఒకసారి బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సురదేవ్ గారు. సో వ్యూవర్స్, ఇది వాళ్ళ మార్కెట్స్ ఎట్లా వినియం 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.